నమస్తే అండి. మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి తేజ రకం న్యూ లక్ష్మీ ఫీల్డ్ అయితే చూడడానికి వచ్చినాము. అన్న నమస్తేనా? నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరేనా? నా పేరు ఆంజనేయ సార్. ఆంజనేయ. ఎవరు మీది? గోవల్దొడ్డి. గోవల్దొడ్డి మండలము? యమనూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇత్తనం పేరు ఆదనా? ఇది న్యూ లక్ష్మి సార్. ఇది న్యూ లక్ష్మి తేజ రకంలో న్యూ లక్ష్మి అనే ఇత్తనం. ఓకే, ఎట్లా ఉందన్నా ఇది వెరైటీ? సార్ ఈ రేట్ అయితే బాగానే ఉంది. బాగానే ఉందా? హైట్ కానీ బాగానే వచ్చింది కదా? హైట్ కానీ కాపు కానీ బాగానే కాస్తుంది. కాసేదే ఇప్పటికైతే కదా, ఇంకా ట్రాఫింగ్ అయితే కాదు, లేదు ఎక్కలేదు. ఇంకా పూత ఉంది, మగ్గ ఉంది, పింజలు వస్తూనే ఉండవి. దీన్ని ఏమి హైలైట్ కనొస్తుంది, బాగా కనొస్తుంది. నమస్తే సార్. మీ పేరు? నా పేరు యూసఫ్ సార్. యూసఫ్. మీ ఊరు ఏదన్నా? మాది గోవల్దొడ్డి సార్. గోవల్దొడ్డినా? ఇత్తనం ఎట్లా ఉంది? ఇత్తనం ఇది బాగానే ఉంది సార్. వెరైటీ అయితే మాత్రం నెంబర్ 1 ఉంది న్యూ లక్ష్మి. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు వరకు ఈ సిచ్యువేషన్ టైంలో అయితే ఇది మాత్రం నెంబర్ 1 కరిసిపోయి సార్. కాకపోతే అన్ని ఇప్పుడు జల కాపులు ఉన్నా కూడా ఈ తేజ వెరైటీ రకం మాత్రము ఇది వరకు వచ్చినా బాగానే ఉంది సార్. ఇదైతే వేసుకోవచ్చు. బాగుంది సార్. హైట్ చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఉండదు సార్. ఓకే, మన ఊర్లో తేజ రకాలు వేసినారు కదా, దాని మీద మన న్యూ లక్ష్మి వెరైటీ ఎట్లుందా? న్యూ లక్ష్మి వెరైటీ నెంబర్ 1 సార్. ఇప్పటికైతే నెంబర్ 1 సార్. ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు దిగుబడి? లాస్ట్ ఇయర్ అంటే 35 క్వింటాలు 40 క్వింటాలు నూకినారు సార్ ఎకరాకు. 30-35 లోపల అనుకోగల మినిమం అంటే 35 కన్ఫర్మ్ వచ్చి సార్. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అయితే మాత్రం ఇది ఇంకా 35 ఇప్పుడు అంటే ఇప్పుడు 3/4 ఎకర ఉంటుంది అనుకుంటా. ఇది 40కి నూకుతుంది. ఇది 40కి నూకుతుంది సార్. వస్తుంది సార్, గ్యారెంటీ వస్తుంది సార్. ఇది ఈ తరంలో తెగుళ్ళు గానీ తర్వాత కాయ సైజు గానీ కలర్ గానీ ఎట్లా ఉందంటారు? కాయ సైజ్ అయితే తగ్గలేదు సార్. కలర్ అయితే బాగుంది. ఎందుకంటే తెగులు కూడా తట్టుకుంది. ఎక్కడైతే ముడత గానీ ఇల్టు కానీ అనే రకం అయితే లేవు మరి. అది ఓకే, చూసుకోవచ్చు. మొత్తం గరం చూసుకోండి కావాల్సి. వైరస్ అనేది లేదు, వైరస్ లేదు. న్యూ లక్ష్మి ఇత్తనం నంబర్ 1 ఉంటుంది. తర్వాత సైజ్ ఎట్లుంది? కాయ సైజ్? సైజ్ సార్ కాదు, బాగానే ఉంది సార్. చూపి కాయ సైజ్ చూపి. బాగుంది కదా, పండుకాయ సైజ్ బాగానే ఉంది సార్. సైజ్ ఈ లెంత్ లోనే ఆ లెంత్ లో వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో గింజలు కూడా మీకు బాగుంటాయి. నెంబర్ 1 సార్. ఇది ఈ అయితే మాత్రం సెన నెంబర్ 1 ఇది ఒకటే. లాస్ట్ ఇయర్ శివరాత్రి ఇప్పుడు మొదలు పెడితే మనకు కింద కాయకి కొమ్మకి విరిగిపోతుంది. ఇప్పుడు ఉన్న పింజ కూడా విరిగిపోతుంది. ఓకే, కాయలు సరిగా మొత్తం ఇట్లా హైట్ బాగుంది కదా? హైట్ సార్ ఇట్లా కొలత పెట్టుకుంటే ఇట్లా ఈ హైట్ ఉంది సార్. మా కాడికి వచ్చింది ఈ హైట్ ఉంది. 5 అడుగుల హైట్ ఉంది సార్. మీరు నువ్వు ఏదైనా ఎందుకంటే అడ్డం పడింది సార్. మొత్తము లేపుకుంటే మంచిగా హైట్ మొఖానికి హైట్ వస్తుంది, పండుకుంటది. పండుకుంటుందిగా ఇట్లా పింజ ఆయనకి చివరి దాకా ఉండదు సార్. చివరి దాకా కాపే. ఇంకా ఇది మొత్తం పచ్చికమ్మ కింద కరుచుకుందాము. ఇది మనకు ఇటువంటి వెరైటీ ఇత్తనము రైతులు వేసుకుంటే ముందు మంచి దిగుబడి తీస్తారు. రైతు ఒకటే కావాల్సింది అదే మెయిన్ దిగుబడి. వైరస్ తక్కువ ఉండాలి. అట్లాంటి ఇత్తనం రైతు కూడా 10 రూపాయలు తింటాడు సార్. దీంట్లో వైరస్ తెగులు తక్కువే కదా? తక్కువే సార్. సంగం తక్కువ. రైతులు ఇత్తనం వేసుకోవచ్చు సార్. బాగా. ఫోన్ నెంబర్ ఏమన్నా? 8074 66 4698 సార్. 4698. ఎవరన్నా కానీ రైతులకు డౌట్ ఉంటే ఈ రైతు ఫోన్ చేసి కనుక్కోండి. ఇత్తనం పేరు న్యూ లక్ష్మి ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ. చూసుకోండి.